హలో! అన్నా నమస్తే అన్నా. నమస్తే అబ్బి. ఏంది ఏమన్నా బాగుండావా? బాగున్నా. నువ్వు బాగున్నావునా? బాగున్నా అబ్బి. ఏం చేస్తున్నావు? ఏముందన్నా నన్న నేనన్నా ఏది? వాయిస్ నిన్న బ్రేక్ అవుతుంది మీటింగ్ అబ్బి. అన్నా వాయిస్ బ్రేక్ అవుతుంది. ఇప్పుడన్నా చెప్పు అబ్బి. ఏముందన్నా నిన్న అన్న మీటింగ్ జరిగింది. ఆ! మన అన్నది ఆ! జగ్గిరెడ్డి అన్నది. ఆ! 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 ఏంది ఉమ్, కథ? స్టార్ట్ అయిందా ఏముందన్న క్యాంపెయిన్? ఏం జరగడం వల్లన్నా నువ్వెట్టట్టున్నావునా? బాగున్నా అబ్బి. మన హ్మ్. పార్టీ వాళ్ళంతా పిలిచినా మేము ఏడొస్తాంలే అని అంటున్నారు. ఏంది జనాలు తక్కువ వచ్చారంట? అదే కదన్నా మేము ఆలోచిస్తున్నాం, ఏంది ఈ జనాలు తక్కువ దేనికి వస్తున్నారో అర్థం కావట్లే. అదే బైక్ ఈరోజు ర్యాలీలో తక్కువ ఉందని చెప్పేసి అంటే చూసి వేరే సోషల్ మీడియాలో చూస్తుంటే. ఉమ్, హ్మ్. ఏం కాదులన్నా మన పార్టీనే కానీ వచ్చేది. ఏదే ఏ జనాలు కాదు. వచ్చినా రాకపోయినా మనం గుద్దుకుంటాం కదన్నా క్రౌడ్ ఎలాగో. క్రౌడ్ పూలింగ్ చేసే ఎవరు అక్కడ? ఆ? అక్కడ క్రౌడ్ పూలింగ్ చేసేది ఎవరు? క్రౌడ్ పుల్లింగ్ అంతా ఇంక మన అవినాశనేనా. ఆ! అవినాశనే ఇంకా ఎంపీ టికెట్ ఇచ్చాడు కదా. అవునవునులే. అంతా అన్నదే. హ్మ్. కాదు ఉమ్. డబ్బులు మామూలుగా డబ్బులు ఇచ్చి పిలిపించుంటారు కదా! పిలిపియలే? పిలిపించినారన్నా ఇంక మన మన పార్టీ గురించి తెలిసిందేదే కదన్నా, కొత్తగా ఏముంది. ఆ! ఆ! మనం ఇంక యాపత్తైనా మనం డబ్బులు ఇచ్చి పిలుచుకోవాల్సిందే. మనం ఒకటే. పిలిచి వచ్చే జనాలు పులిందల్లో కూడా ఇప్పుడు తక్కువ అయిపోయినారు జనాలు. ఆ! ₹1000 లెక్క మన పార్టీ ఆ! వాళ్ళు ఇచ్చిండేది. ఆ! అవునా? ₹1000 లెక్క బస్సులు 500. పెట్టినారు. ఆ! ₹1000 లెక్క బస్సులు 500 నుంచి పెట్టినారు. 1000 పోయిందా? ఆ, పెరిగిందన్నా. ఆ! పెరిగింది రేట్ మరి అంటే పెరిగినాయి. డబ్బులు ఇచ్చి కూడా రాలేదా? యాడ అసలు ₹1000 లెక్క మందు, మళ్ళా హ్మ్. బస్సులో ఫెసిలిటీసు అన్నీ ఇచ్చినా కూడా వచ్చేది బరువుగా ఉంది. హ్మ్. హ్మ్. పోనీ ఇటు కష్టం కదబ్బా! కష్టమే ఉందిలేన్నా, రిగ్గయింగ్ చేసుకుంటాం కానీ మన పార్టీ ఏముంది మనకు తెలిసిందేదే నువ్వు కదా. పులివెందులు రిగ్గింగ్ చేస్తావా? నువ్వు పక్క నియోజకవర్గంలో ఎట్లా చేస్తావు రిగ్గింగ్? నేను అదే అంటాండేది, మన పులిందల్లోనే అంటే రిగ్గింగ్ గెలవడానికి వరకు. కూడా కష్టంగా ఉందా ఏంది? అందుకే కదా నేను అంటాండేది రిగ్గింగ్ అంటే అన్నా అని. మన సునీతక్క ఏదో మన ఎవరినో కలిసిందంట అక్కడ పులివెందులు వచ్చి తులసిరెడ్డిని, వేంపల్లి మండలంలో వీరవరంలో అందరినీ పులివెందుల్లో మన మన మా కడపలో. వివేకం సార్ అభిమానుల్ని, వివేకం సార్ని హ్మ్. అభిమానించే వాళ్ళని ఏమన్నా ఈ అందరినీ ఎఫెక్ట్ కలిసిందన్న. పడిందా ఏంది మీటింగ్ నిన్న దాని మీద? ఎఫెక్ట్ ఏముంది, నిన్న పెట్టిన మీటింగ్ వల్ల ఇదంతా రచ్చ. హ్మ్. హ్మ్. నిన్న పెట్టిన మీటింగ్ వల్ల ఇదంతా రచ్చ. అహా! నేను చెప్పేది అది కాదు. ఆ, నిన్న సునీతక్క కలవడం వల్ల ఉమ్. మన మీటింగు నిన్న జనాలు తక్కువ రావడం అదేనా కారణం అంటున్నా. ఇంక అదే కదన్నా, దాని హ్మ్. ఎఫెక్ట్ భారీగా ఉంది ఇప్పుడు ప్రతి పల్లెలోనూ చర్చ అన్న దీనక్క. హ్మ్. ఆ, అవునా? ఉమ్. మరి ఏందిరా ఎట్లా నాయన, అబ్బాయి? చిన్న ఆయన ఎట్లా ఇల్లు చంపి గెలుస్తాడా? ఎంత బాగా తిరుగుతున్నారా నాయన రోడ్ల మీద ఇల్లు ఆ! అని. ఓకే. మరి ఇన్నాళ్ళు ఆ జగనన్న చంద్రబాబు. గెలుస్తాడా? ఆ? జగన్ లాస్ట్ టైం మన మెజార్టీ మన కన్నా. మన జగనన్న గెలిచేదేమో గ్యారెంటీ అన్న, కానీ ఆ! మెజారిటీ తగ్గచ్చు అని ఆహా! ఆ! అని టాకు. సునీతక్క ఎవరు మరి షర్మిల ఎవరు పోటీ చేస్తా అన్నారు హ్మ్. ఇంక వాళ్ళు పోటీ చేస్తే ఇంకా టైట్ ఉంటుంది ఫైట్. అవునా? అంటే షర్మిలక్క ఆమె కడప ఎంపీ అని చెప్పేసి పార్టీ హైకమాండ్ ఆదేశిస్తే పోటీ చేస్తా ఉంటుంది. ఇప్పుడు అవినాష్ అన్న ఎంపీ అంటే మేబీ మన ఓకే. షర్మిలక్క పోటీ చేస్తే జెండా కపిరాజేనా? ఇంకా జెండాపై కపిరాజే. ఆ! వాళ్ళది బాగుంది, ఇప్పుడు వాళ్ళ గురించి ప్రతి పల్లెలోనూ చర్చ నడుస్తుందనా. అవునా? అందులో ఈ పాపం మీటింగ్ చాలా రాకపోవడం అన్యాయం. కారణం నాకు తెలిసి ఈ డాక్టర్ వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది కదా! వీళ్ళు కూడా ఇంత ఉందంటే డాక్టర్ వాళ్ళని దొలుతున్నారులే. ఉమ్. ఆ! రాకపోతే మీకు అవి కట్ చేస్తాం, పథకాలు కట్ చేస్తాం జనాలను కూడా దొలుతున్నారు ఇప్పుడు ఆడోళ్ళని. ఇప్పుడు అన్న ఆడోళ్ళు సరిగ్గా ఆల్రెడీ కనిపియలేదు అసలు మీటింగ్‌లోనే. ఆడోళ్ళు కనపరాలే, మొగోళ్ళు కూడా వచ్చేది బరువుగా ఉందిలేనా. ఏమంటే మన జనాలు పార్టీ. అహా! నేను కూడా మన సాక్షిలోనే చూసిన. పోతుంటే ఏమో జనాలు పోతుంటే పక్కన నడుచుకుంటూ పోతున్నారు జనాలు చూడకుండా. పక్కెళ్ళిపోతున్నారు. చాలా చాలు పోనిన్నా మన అన్నను. ఓరి యమ్మ! ఇదే మరి ఇంత గడ్డు పరిస్థితి. గడ్డు పరిస్థితి ఏముందిలేన్న, మన అన్నని చూసిండే కదా, ఎప్పుడు చూసిన మనం ఏం చూస్తాంలే అని జనాలు కూడా అనుకున్నారేమో. హ్మ్. ఆ, ఈసారి ఆడోళ్ళు ఈసారి వేయనట్టున్నారు ఓట్లు జగన్‌కి. ఈసారి జగనన్న ఈసారి ఆ ఎట్లబ్బా? చంద్రబాబు కొట్టేటట్టున్నారని ప్రతి పల్లెలోని చచ్చాడు. అవునా? ఆ, ఏ ఏపీ మొత్తం తిరిగి వస్తా అంటావా? ఏ పులిందల్లోనే అంటున్నారంటే ఇంక ఏపీ మొత్తం ఏందన్నా, నువ్వు భలేమో మాకెందుకు నా అంటే ఏపీ వాళ్ళు గురించి ముగ్గురు అంతా. కలిసిన వల్ల వాళ్ళకి బాగా బలం చేకూరింది కదా! బీజేపీ, జనసేనగా. మామూలుగా కాదన్న స్వామి. ఆ! అసలు ఇప్పుడు మా పులిందల్లోనే టాక్ వస్తుందంటే ఏందో ఇంక అర్థం చేసుకో అవును నువ్వు ఇంకా జనాలు ఈ నా కొడుకులు డబ్బులు కోట్లు కూడా చెల్లి చేసుకుంటారు. వాళ్ళు ఈ మనవరెడ్డి ఏం బికుతాడాడ?
ఏ మనోహరెడ్డిది ఏంది ఏంది లేదంతా ఆ, అంత పెద్ద అవినాష్ రెడ్డినే పాపం కేసులు తిరుగుకొని ఆయన సావు ఆయన సంపాదించిన లెక్క అంతా కేసులకే జరిగింది. మనోడు సెటిల్మెంట్ ఉన్నాడు కదా, వయసు మద్యం చేస్తున్నాడు. ఈ సెటిల్మెంట్లు చేస్తే ఇంక వాళ్ళకు ఉండే పదవులు కూడా పీకేస్తాడు జగనన్న. ఆ, ఆ, అట్నా బి? అంతే కదన్నా. ఏదైనా అన్నకు ఉపయోగపడేంత వరకు ఎవరైనా అది అవు మరి మనమైనా మరి ఇప్పుడు ఎట్లా మరి జనాలు తక్కువ నిన్న నైట్ క్లాస్ చేసుకొని ఉంటాడు ఫుల్ జగన్. చేసుకుంటాడు. అందులో ఏ మొదటి రోజు ఇటువంటి మొత్తం అది ఏమంటారంటే ఒక నెగిటివ్ వేలో పోతాయి కదా, నెగిటివ్ థాట్ జనాలకి. ఏముందన్న నెగిటివ్ ఏముందన్న, జనాలు వస్తేనేమి రాకపోతేనేమి మనల్ని అదే కాదని ఆడికి గెలుస్తాం లేదు పోతాడు. అవన్నీ అంత లేదు కానీ గెలుస్తాడు. టీడీపీ ఏం రాదు కానీ రష్యా మొత్తం మీద మనం గెలుస్తాం, ఏం కాదు. మన పార్టీనే అన్న గెలిచేది, ఇంక అట్టా ఊగదంపుడులు దంచుకోవాల్సిందే మనము. అదేం లేదు రెడ్డి. ఆ, ఇంకెంతవరకు వచ్చింది ఏము ఏముందన్న ఇంక ఇదే మీటింగ్ గురించి చర్చ ఈ రోజు అంతా. కాదు, పెళ్లి చూపులు ఎంతవరకు వచ్చాయని? యాడ పెళ్లి చూపులన్నా ఈ జగనన్న ఇచ్చిన వాలంటీర్ ఉద్యోగాలకి, ఈ సచివాలయం ఉద్యోగాలకి పెళ్లి చూపులు కూడా ఇంట్లో కూడు పెట్టేది బరువుగా ఉంది అమ్మ ఆయనకి. ఏందన్నా ఇంకేనా మీకు వాలంటీర్లకు మీకు అవి ఇప్పుడు రైట్స్ లేవేమో కదా? రైట్స్ లేవు, అన్నీ పీకేసినారు. ఇంకేం చేస్తాం, అందుకే మాకు దిక్కు తెల్ల. ఇంతకుముందు అంటే చేతివాటం ఉంటారు అంతా. ఇప్పుడు ఏడంగా చేతివాటాలు పోయినాయి, అన్నీ పోయినాయి. అదే ఇప్పుడు ఆలోచిస్తున్నాం, ఏంది అన్నకు ఓటేయాలనా, మన అన్నకి ఏంది ఉద్యోగాలు ఉన్నిస్తారా పీకేస్తారా. చంద్రబాబు ఏమో ఇంకా డెవలప్ చేస్తాం, మీకు 5,000 నుంచి 30,000 40,000 అంటున్నాడు. ఇంకా అన్న వైపు చూడాలనా ఆయన వైపు చూడాలనా, మేము డైలమాలు ఉంటాం. సరే ఏం చేస్తాడంటావు చంద్రబాబు 30,000? ఏమన్నా అంటే 30,000 ఇస్తా అంటే నువ్వు గొర్రెలాగా నమ్మొద్దు. మీరు 30,000 ఇస్తా అంటే అంతేనా వచ్చేలా మీకు చూస్తా అని చెప్పి అట్లా, అంటే స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ట్రైనింగ్ లేదు ఇస్తా అని చెప్పి చెప్తున్నాడు. అట్లా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదో పెట్టి మీకు ట్రైనింగ్ కోచింగ్ ట్రైనింగ్ నేర్పి జాబులు అట్లా. మేము నిన్న మన పార్టీ వాళ్ళకి చెప్పినాము, ఏంది ఆయన 30-40,000 అంటాడు, మనం 50,000 అని ఒక మాట చెప్పండి వాలంటీర్లకి. బ్రహ్మాండంగా మనం కూడా గుద్దుతారంత వాలంటీర్లు గుద్దిస్తారు అని చెప్పినా. ఓకే, వాళ్ళు 30 అంటే మనం 50 అందాం, వాళ్ళు 60 ఊరికి మాట పోతుంది. ఇప్పుడు మన అమ్మఒడి ఇద్దరికి ఇచ్చిన ఒకరికి ఇచ్చినట్టు ఉంటుంది. ఏది మాటలేనా, మన అన్న ఏం చెప్పినా జనాలు నమ్ముతారు. మన అన్నకుండే క్రెడిబిలిటీ అది, మన అన్నకుండే క్రెడిబిలిటీ జనాల్లో అది. ఏం చెప్పినా నమ్ముతారు జనాలు. అంతేట అంతే. మన అన్న పోయినసారి అందరికి ముద్దులు పెట్టి నమ్మించినాడు. ఇదే ఈ ఉద్యమం కొత్తగానే, అందుకే అన్న మీద వదిలేసినాం అంతా. సరే సర్లే, సరే మళ్ళీ చేసి వేరే కాల్ వస్తుంది.